హే గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రవంతి సోమిపల్లి. నేను మీ శ్రవంతి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు తమిళ చూసేసే ఉంటారు కదా. ఎస్, ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ చాలామంది పెట్టేసే ఉంటారు. బట్ నేను కొంచెం లేట్గా పెడుతున్నాను, లేట్గా పోస్ట్ చేస్తున్నాను కూడా. వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది, బట్ పోస్టింగ్ కొంచెం పిల్లలతో కుదరలేదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఎలా పెడతారో. మా గుంటూరు స్టైల్, మా ఆంధ్ర స్టైల్లో మేము ఇలానే పెడతాము. కొన్ని ఏరియాస్ని బట్టి కొంచెం డిఫరెన్స్ ఉండదు, బట్ ప్రాసెస్ మొత్తం ఒకటే. సో ఇంక లేట్ చేయకుండా, ఇక్కడ జలాలు అంటారండి, మామూలుగా జలాలు అని వాటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అక్కడ మార్కెట్ దగ్గర కట్ చేసి ఇస్తున్నారు. బట్ నేను ఇంటికి తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ నేను ఎక్కువ పెట్టట్లేదు ఈ ఈ టైంలో. మా ఇంట్లో ఎక్కువగా కొంచెం ఉప్పులో బాగా ఊరిన పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే అందరూ కొంచెం బీపీ పేషెంట్స్ ఉన్నారు. సో అందుకని నేను ఎక్కువ పెట్టట్లేదు. ఎక్కువ పెట్టేస్తే వేసేసుకుంటారు, తినేస్తారు, మళ్ళీ హాస్పిటల్ అవన్నీ ఎందుకు. కానీ సమ్మర్లో కంపల్సరీగా తినాలి అని అనిపిస్తుంది కదా. సో ఇంక మనం ఆగలేము. సో ఉంటే ఎక్కువ వేసేసుకుంటాం కాబట్టి మేము ఎక్కువ పెట్టకుండా నేను కొంచెమే పెడుతున్నాను. ఒక 1 kg జలాలు తీసుకొచ్చాను. దాంట్లో ఒక్కటి తీసి పక్కకు పెట్టాను. మమ్మీ తురుము పచ్చడి కూడా చేస్తానంది. సో మామూలుగా ఇంకా ఆవకాయ ప్రాసెస్ మొత్తం చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు ఇంకే స్కిప్ చేస్తే మీకు మళ్ళీ ప్రాసెస్ అర్థం కాదు, ఎందుకంటే నేను కొంచెం వాయిస్ ఓవర్ ముందుకు వెళ్ళిపోతూ ఉంది, మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం డిలే అయిపోతుంది. సో మీరు ఒకసారి వీడియో మొత్తం చూడండి క్లియర్గా. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై చేస్తాను. సో ముక్కలుగా ఫస్ట్ 2 కాయలు తీసుకొని బాగా తుడుచుకొని వాటి ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు మనకి కావాల్సినవి ఏంటంటే ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవు పిండి, మామూలుగా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వెల్లుల్లి రెబ్బలు, పికిల్స్ ఆయిల్ అని ఉంటుందండి. పికిల్స్ ఆయిల్ సపరేట్గా దొరుకుతుంది, అది ఒకసారి మీరు మార్కెట్లో అడగండి, కంపల్సరీగా ఇస్తారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ పెడుతున్నారు, ఎవరికి కొత్త ఏం లేదు. పికిల్స్ ఆయిల్ అంటే అందరికీ వేరుసరిగా నూనె అని చెప్పి అందరికీ తెలుసు. వీళ్ళకి కూడా కొంచెం పైన పొట్టు రావాలంటే కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ పక్కకు అట్లా రాసేసి పక్కన ఈజీగా పొట్టు కూడా వచ్చేస్తుంది. ఒక 10 వెల్లుల్లి కచ్చవచ్చాగా మిక్సీ గ్రైండ్ చేసి ఉంచుకోండి. అసలు పచ్చడి పెడుతుంటేనే బాగా నోరూరిపోతుంది. అసలు చాలా నాకు బాగా తురుము పచ్చడి ఇష్టం అనమాట. బట్ ముక్కల పచ్చడి తక్కువ గుజ్జు వేసుకుంటాను, ముక్కలు అంతగా ప్రిఫర్ చేయను. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదా. సో ప్రాసెస్ మొత్తం చూసేసారు కదా. ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆఫ్టర్ 2 days చూడండి, అసలు ముక్కల్లో ఊరి ఆయిల్ పైకి తేలి అసలు ఎంత యమ్మీగా ఉందో. నేను మాత్రం గ్రేవీ వేసుకొని పప్పు వేడివేడి అన్నంలో సప్పడిపప్పు వేసుకొని ఈ మామిడి పచ్చడి అసలు ఎంత బాగుందో తెలుసా. ఇంక నేను మీకు చెప్పలేను. సో ప్రాసెస్ మొత్తం ఒకసారి చూసేసేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ నా ఛానల్లో పచ్చడి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ టిల్ ది ఎండ్. సో ఇలాంటి వీడియోస్ కంపల్సరీగా మేము యాక్చువల్లీ పచ్చళ్ళు కొంచెం ఎక్కువ, కానీ ఏం చేస్తామంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం తింటాం అంతే.